బ్లౌజ్ వచ్చేసి కరెక్ట్గా మనకి ఎంత పొడవు ఉందో అంత పొడవు బ్లౌజు బట్టైనా కట్ చేసుకోండి, లేదంటే బ్లౌజు కొలతలైనా తీసుకోండి, పర్లేదు. చూడండి ఇలా పట్టుకోవాలి, కరెక్ట్గా ఇలా పట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడికి 1/2 ఇంచ్, ఇక్కడికి కింద కూడా సేమ్ మనకి ఖర్చులకి 1/2 ఇంచ్ వేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా మనకి ఎక్కడికైతుందో కరెక్ట్గా ఇలా వేసుకోండి మార్కింగు. మీకు అలాగే ఖర్చులకి కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా 1/2 ఇంచు. ఇప్పుడు మనం కొలతలు ఇట్లా తీసుకున్నాం కదా షోల్డర్ కాడ నుంచి కరెక్ట్గా. ఇప్పుడు సేమ్ ఇక్కడికి, ఇదిగోండి ఇక్కడికి కింద తీసుకున్నాం కాబట్టి పైన కూడా 1/2 ఇంచు ఖర్చులకి తీసుకోవాలి. చూడండి 1/2 ఇంచ్ అంటే ఇక్కడికి. ఇప్పుడు ఇది 1/2 ఇంచు ఖర్చులకి. మనకి షోల్డర్ వచ్చేసి 5.5 అనమాట, అంటే 5.5 షోల్డరు. 5.5 కాడికి కరెక్ట్గా ఇలా తీసుకోండి. చూడండి సేమ్ నీట్గా మనకి చెస్ట్ సైజు కూడా అంతే తీసుకోవాలి. అంటే మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో అవి సేమ్ కిందకి మనకి ఆమదం సైజు కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 12 ఇంచులు, చూడండి 12 తీసుకుంటున్నా. వేరే అడ్డం పొడవు వచ్చేసి 14, అడ్డం వచ్చేసి ఇక్కడ నేను 7 ఇంచులండి ఇక్కడికి ఖర్చులకి. ఇది కట్ వర్క్ డిజైన్ అనమాట, డిజైన్ పెట్టారు కాబట్టి నేను ఖర్చులకి దానికి కలిపి కొంచెం ఎగస్ట్ ఉంచుకుంటున్నా. మనకి ఇక్కడికి ఖర్చులకు చేసుకోవాలి. ఇప్పుడు గల్ల వచ్చేసి మనకి నార్మల్గా ఎంత 10 ఇంచులు ఉంటుంది గల్ల ఇక్కడ నుంచి. కానీ ఒకసారి మనం బ్లౌజ్ వల్ల అది బ్లౌజ్ ఇస్తారు కదా, దానికి బట్టే తీసుకోవాలి, కట్ వర్క్కైనా ఇంకే వర్క్కైనా. చూడండి 10 ఇంచులే వచ్చి, అంటే మనం తీసుకున్నంతే వచ్చింది. కానీ 2 ఇంచుల నారనే గల్ల అయితే ఇలాగా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. గల్ల అయితే కట్ చేసుకోకండి, నేను బకరం పెడతాను కదా, వాటి బకరం పెట్టేసి కట్ చేసుకుంటాను కాబట్టి ఇలాగ బకరం పెట్టినప్పుడు మనకి గల్లలు కటింగ్ రావు. ఇంకా ఇక్కడ వచ్చేసి షోల్డర్ 1 ఇంచ్ పెట్టుకోండి. మనకి షోల్డర్ 1 ఇంచ్ సరిపోతుంది. మళ్ళీ ఏంటి ఫ్రిన్స్ కట్కి అయితేనే మనకి ఇక్కడ మారుతుంది తప్ప నార్మల్గా ఏం మారదు. కాబట్టి ఇలా కట్ చేసేసుకోండి నీట్గా. నీట్గా ఇట్లా ఎట్లయితే మన మార్కింగ్ వేసుకున్నామో అలా నీట్గా వేసేసుకోండి. ఇలా కింద మనం మార్కింగ్ వేసిన కాడికి ఉంచుకొని ఎగస్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నీట్గా ఇట్లా. ఇప్పుడు గల్ల డిజైన్ కాబట్టి బకరం వేస్తాం కాబట్టి మనం కట్ చేసుకోవద్దు, హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకొని వెనకాల భాగం కూడా కట్ చేసుకుంటే అయిపోతుంది, ముందు భాగం. ఇప్పుడు ఇలా ఉంది కదా, క్రాస్ ఉంటుంది చూడండి క్లాత్, ఇదిగోండి ఇలాగా నీట్గా. ఫస్ట్ అయితే ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోండి. ఖర్చులకు వచ్చేసి మనకి 10 ఇంచులు కదా, మనకి హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచులు ఉంది. నేను 10.5 పెట్టుకుంటున్నా. 10.5 స్ట్రేట్గా ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి. స్ట్రేట్గా మార్కింగ్ వేసుకొని నీట్గా ఇక్కడికి 3 ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. షోల్డర్ పైన 2 ఇంచెస్ కాడికి ఒక మార్కింగు, అలాగే 1 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ 2 ఇంచెస్ కాడికి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, నీట్గా ఈ 3 ఇంచెస్ కాడికి మార్కింగ్ అనేవి 2 నీట్గా ఇలా కలిపేసేయండి. అప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ కాడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ కాడ మార్కింగ్ నుంచి నీట్గా ఇలా వేసుకోండి. మనకి ఇక్కడికి అనమాట ఖర్చుది, ఇదంతా మనకి ఎగస్ట్ ఉంచుకునే క్లాత్ కాబట్టి ఎక్కడి నుంచి మనం ఎక్కడికి తీసుకుంటామో అక్కడికే తీసుకోవాలి నీట్గా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ, ఇది మళ్ళీ అవసరం లేదు. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఈ ఖర్చు ఏమి కట్ చేయట్లేదు, ఎందుకంటే నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటా. ఏ హ్యాండ్ సైడ్ హ్యాండ్ వచ్చేటట్టు కరెక్ట్గా మనకి ఐబ్రో షేప్లో ఎలా వస్తుందో, మనకు ఐబ్రో షేప్ ఎలా వస్తుంది నీట్గా ఇలా రాదా,
ఇప్పుడు మనం కూడా ఇది కరెక్ట్గా ఇక్కడ నుండి ఇలా కట్ చేసుకోవాలి అంతే. ఈ భాగం మనకి కరెక్ట్గా బుగ్గలాగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు వెనకాల భాగం పెట్టేసుకొని ముందు భాగం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం క్రాస్ వేసుకున్నాం. సాదా కావాలనుకున్నాం అనుకోండి ఇలా వేసేసుకోండి. క్రాస్ కావాలి అనుకుంటే క్రాస్ వేసుకోండి. ఇలా క్రాస్గా వేసుకున్నాం. ఆ క్లాత్ నీట్గా మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకోండి. నీట్గా ఇట్లా మార్కింగ్ వేసేసుకొని మనకి బ్యాక్ నెక్ మొత్తం కట్ చేసుకుంటాం కదా, బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఇక్కడ మనకి ఉక్సుల పట్టి సైడు క్రాస్ పట్టీకి 3 ఇంచులు వదిలేసుకోవాలి. ఇక్కడ మనకి కుట్టేసుకునే సైడు 2 ఇంచులు వదిలేసుకోవాలి. అంటే క్రాస్ పట్టి ఇక్కడ 3 ఇంచులు, ఇటు 3 ఇంచులున్నర, ఇటు 2 ఇంచులున్నర. ఇదిగోండి గల్ల మాత్రం నీట్గా వాళ్ళది ఎంత ఉందో అంత మనం ముందు గల్ల ఉంటుంది కదా, ఇలా పెట్టి మార్కింగ్ వేసుకోవాలి. కొలుచుకొని మార్కింగ్ వేసుకున్న వస్తుంది, కానీ మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా అవసరం లేదు కాబట్టి నీట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఆల్రెడీ పైన వదులుకున్నాం కాబట్టి ఓకేనా. చూడండి కరెక్ట్గా షోల్డర్కు బట్టి ఇలాగా. ఇప్పుడు మనం ఇది ఇలా మార్కింగ్ గీసేసుకుందాం. ఇలాగా గల్ల ఇది కూడా నేను కట్ చేయను, అదే బకరం వేసి కట్ వర్క్ కాబట్టి బకరం వేసి కట్ చేసుకుంటా. ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. మీకు హెస్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు మార్కింగు. నేను నార్మల్గా వేసుకుంటాను, ఎక్కువ వేసుకుంటా తక్కువ వేసుకుంటా అంటే చూసుకొని వేసుకుంటా బ్లౌజ్కి బట్టి. ఇదైతే ఇట్లా నీట్గా ముందు కట్ చేసేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ వర్క్ అనుకున్నా కానీ కట్ చేసేసిన. అబ్బా క్రాస్లో కట్ చేసేసుకో, సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసేద్దాం. ఇదే హడావిడిగా ఎంత ఎంత మామూలుగా కుడదామనుకున్నా ఏదో ఒకటి అయిపోతుంది, అంటే ఇదే అంటారు. ఇలా నీట్గా ఇక్కడైతే మనకి కట్ చేసుకోవాలి, బుగ్గరాగా రాకుండా ఉంటుంది. ఓకేనా. ఇది ఎందుకు ఇలా కట్ చేసినట్టు ఇప్పుడు నేను మళ్ళీ కట్ చేసుకోవాలి అది ఆల్రెడీ, ఎందుకంటే కట్ వర్క్ అన్నా కదా దానికి మనం జాయిన్ చేసుకొని మళ్ళీ కుట్టుకోవాలి. ఎలా కుట్టాలనేది వీడియోలో చూడండి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి, అది అయిపోయింది కదా, క్రాస్ పట్టి కట్ చేసేసుకుందాం. ఇలా క్రాస్ పట్టు మనకి క్రాస్ పట్టి పొడు 3 ఇంచులన్నర, 11 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను 11 ఇంచులు పెట్టుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది కిందకి ఇది వదిలేస్తున్నా, కరెక్ట్గా లేదు కాబట్టి 2 ఇంచులన్నర ఇలా కట్ చేసేసుకోండి సరిపోతుంది. హ్యాండ్స్ నచ్చిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.